న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. బుజ్జిరెడ్డిపాలెం మండలం దామరమడుగు ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జక్కా వెంకయ్య పార్వతమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహకాలను అందించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జక్కా వెంకయ్య పార్వతమ్మల మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహకాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రోత్సాహకాల ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తును పొందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. త్వరగా రావాలి. అక్షర 532, వాసంతి షరీన్. నెక్స్ట్ సనా 515, అర్షద్ 513. సరిపోద్దిలేనా. నమస్కారం. ఈరోజు జక్కా వెంకన్న పార్వతమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సుంకర ఆదినారాయణ గారి ఫ్యామిలీ తరఫున ఎవరైతే 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారో 500 అబౌవ్ అండ్ 10 మంది 500, 580 వరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 6,000 వరకు ప్రైజ్ మనీ అందించడం జరిగింది. అలాగే కొరవ వాళ్ళకు కూడా మిగతా 45 మందికి 5,000 లెక్కన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఎంతో కష్టపడి చదివిన ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి ఇలా బహుమతి ప్రదానం చేయడం అనేది వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా ఆశలతో ఎన్నో మెట్లు ఎక్కాల్సిన భవిష్యత్తున్న ఆ పిల్లలు ఇంకా మంచి మంచి ఉన్నత చదువులకి వెళ్ళేందుకు ఇలాంటివన్నీ కూడా దోహదపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ సొసైటీలో ముందుకొచ్చి 10 మందికి చేయూతనిచ్చి 10 మందికి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగా ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్ తో ఇంకా ఇంకా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ విద్య పెట్టినప్పుడు ఫస్ట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టాం 2016లో. ఈ రోజు ఎన్నో 10th క్లాస్ బ్యాచ్లు బయటకు వెళ్ళడం జరిగినాయి. మొన్న కూడా మా స్కూల్లో ఒక పాపకి 594 మార్క్స్ వచ్చాయి, 96 and 94 వచ్చాయి. ఆ పిల్లలందరూ కూడా ఆటో డ్రైవర్లో లేకపోతే టాపీ మేస్తులు వాళ్ళ పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మనం చదువు చెప్పించి ఇన్ని మార్క్స్ వచ్చిన తర్వాత వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదివి భావి తరాలకి బంగారు భవిష్యత్తు వేస్తూ ముందు నిలబడితే మనకంతా ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ రోజు అన్న కూడా 10th క్లాస్ చదివిన ఈ పిల్లలకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళని ఆశీర్వదించి ఆయన చేసిన ఈ మంచి పనికి నిజంగా కూడా ఆదినారాయణ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రైజ్ మనీ తీసుకున్న పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా మీరు ఉన్నత చదువులు చదివి మీ తల్లిదండ్రులకి గురువులకి పేరు తేవాలని నేను కోరుకుంటూ మీరు చదువుకున్న ఆ స్కూల్ కూడా ఎంతో మంచి పేరు తేవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రపోజల్ కూడా పెట్టున్నాము. మీరు కొన్ని పేపర్లు ఏదో ఇవ్వాలి. ఆ పేపర్లు మామూలుగా మీరు ఇక్కడ బుచ్చిలో ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం. మీరు ఎవరో ఒకరి దగ్గర ఇక్కడ పేపర్లు కానీ ఇస్తే అవి మనం గవర్నమెంట్ కూడా పంపించి తప్పకుండా దాన్ని చేస్తామని తెలియజేసుకుంటాం. అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటారు. ఆయన పుట్టినరోజు నాడు ఏదో దేవాలయాలను లేకపోతే ఇంకెన్న కేకులు కట్ చేయకుండా ఆయన గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఈ మన గ్రామంలోని
మన గ్రామ మైదానంలో దాదాపు 15 రోజులు ఇప్పుడు క్రికెట్ ఆడించి చాలా ప్రోత్సహించాడు యువకులందరికీ. అదేవిధంగా మేడం గారు కూడా ఏంటంటే రాష్ట్ర స్పోర్ట్స్ కమిటీ మెంబరు మేడం గారు. అందుకని మన దామరమడుగు గ్రామం జక్కాయ పార్వతమ్మ వాళ్ళ ట్రస్ట్కి 5 ఎకరాల 9 సెంట్లు తీసుకుంటుంది. దానికి మేడం గారు త్వరలో దానికి శంకుస్థాపన చేసి ఈ మైదానం కూడా ఏర్పాటు చేసి స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తే ఇక్కడుండే ఆ జక్కాయ కట్టిన కళాశాలని కళకళలాడుతూ ఇక్కడ ఎంతో మంది అభివృద్ధి అయ్యి మేడం గారు కూడా చెప్పుకుంటారు దానికి. అందుకని త్వరలో దాని నిర్మాణాన్ని పూర్తి చేసి స్కూల్ పిల్లలకి ఊళ్ళో ఉండే యువకులందరికీ అంకెతం ఇచ్చి వీళ్ళ రత్నాలని మట్టిలో ఉండే మాణిక్యాలను రత్నాలు చేయాలని కోరుతున్నాను. ఇంత దూరం మేడం గారు వచ్చి ఇవ్వండి అంటే ఎక్కువ టైం లేదు మేడం గారికి, వాళ్ళు ఉన్నమైన దానికి కూడా ఇది లేదు. చాలా అభివృద్ధి మన అదృష్టం ఇది. మన జిల్లాకి మేడం గారి మన కోబత్తాలకి మేడం గారికి రావటం ఎమ్మెల్యేగా, అదేవిధంగా కార్యక్రమానికి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రావటం మన అదృష్టం. అది ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటారు, అన్నిటికీ ప్రోత్సాహపడతారు. ఎందుకని ఇప్పుడు కాదు 15 సంవత్సరాల నాడే తానా వాళ్ళ ఇది జరిగితే వాళ్ళ భోజనాలు ఎన్ని జరిగినప్పుడు ఆయన సొంతగా నేను కొత్త పిల్లకాయ భోజనాలు పెట్టేటప్పుడు మా ట్రస్ట్ ద్వారా పెట్టినప్పుడు ఆయన నేరుగా వచ్చి మమ్మల్ని అడిగి అంత పెద్ద నేరుగా మా దగ్గరకు వచ్చి అడిగి విచారించి మాకు మూమెంట్ ఇచ్చినారు. ఏ అభివృద్ధి కార్యక్రమం పోయినప్పుడు నేను ఎప్పుడన్నా మనం పోయినప్పుడు మేడం గారిని అదే చెప్పుడు ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం ముందుంటారు. అందరినీ మన గ్రామస్తులందరూ ప్రోత్సహించి ప్రోత్సాహంతో ప్రోత్సాహించి త్వరలో దానికి మేడం గారు చేస్తారని గమ్ముకుండకుండా అందరూ కలిసి ఐకమత్యంగా ఉంది మండలానికి సంబంధించిన స్పోర్ట్స్ గ్రౌండ్ తయారు చేసుకుంటారని ఆశిస్తూ No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.